నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్యదర్శులుగా ఎం నాగేందర్, లింగన్న నియామకం. శాంతి భద్రతల పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేసిన రిటైర్డ్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను రాజకీయంగా, మానసికంగా ఎంతో క్షోభకు గురిచేసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన్ను పనిగట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓడించి అంబేద్కర్ చావుకు కారణమైందని ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను రాజకీయంగా వాడుకోవడమే తప్ప ఏనాడూ గౌరవించలేదని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ఫులాంగ్ చౌరస్తా వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి, నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి బాబాసాహెబ్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒకరోజు ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అంబేద్కర్ 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి ఓడించిందని అన్నారు. అంతటి మహనీయుడిని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలే కానీ ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయటం సిగ్గుచేటని అన్నారు. అసలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మాత్రమే భారతరత్న అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని అంబేద్కర్ పేరు వాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని గొప్పలు చెప్పుకుంటుందని ప్రశ్నించారు. మానసికంగా హింసించి ఆయనని హ్యూమిలియేట్ చేసి ఆయనని పని కట్టుకొని లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఓడించి ఆయన చావుకి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో నడిచిన కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని అంబేద్కర్ గారి పేరు వాడటం, ఆయన రచించిన రాజ్యాంగం ఏదో వీళ్ళు కాపాడినట్టు రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే అవమానించిందో వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో ఉన్న అనేక సంవత్సరాలు అట్లా మనము ఊహించలేము కూడా. అంత రాజ్యాంగాన్ని అవమానించింది, అంబేద్కర్ గారిని అవమానించింది, అంబేద్కర్ గారిని రాజకీయ హింస పెట్టింది, అంబేద్కర్ గారిని మానసిక హింస పెట్టింది. అంబేద్కర్ గారు చావుకి మొట్టమొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కూడా ఇవాళ అంబేద్కర్ గారి పేరు వాడుకొని రాజకీయాలు దీనికి మించిన సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదు.
అంబేద్కర్ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం ప్రభుత్వంలోంచి పోంగనే, దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వెళ్ళిపోగానే ఆనాటి ప్రభుత్వం 1989-90లో బీజేపీ సపోర్ట్తో నడుస్తున్న ప్రభుత్వం విపి సింగ్ గారు ఉండే ప్రధాని, అప్పుడు ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో సామాన్య ప్రజల జీవనానికి వీడీసీలు గొడ్డలి పెట్టుగా మారాయని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. గీతా కార్మికులపై విధించిన సాంఘిక బహిష్కరణను ఎత్తివేయాలని, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా వీడీసీలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏరుగట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో వీడీసీకి గౌడ కులస్తులకు గత 9 నెలలుగా కల్లు విక్రయంలో వివాదం నెలకొంది. గౌడ కులస్తులు సాంఘిక బహిష్కరణలో ఉండగా తాజాగా శ్రీరామనవమి నాడు గౌడ మహిళలను ఆలయంలోకి అనుమతించలేదని గౌడ కులస్తులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి ఈత చెట్లు దగ్ధమయ్యాయి. ఈ దగ్ధమైన ఈత వనాన్ని సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు. వీడీసీలను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టాలు నడవాలి కానీ దానికి భిన్నంగా వీడీసీలు చేసిన చట్టాలు, వీడీసీలు చెప్పిన మాటలు తూచా తప్పకుండా నడవాలని హుకుం జారీ చేయటం దురదృష్టకరమని అన్నారు. చేతి వృత్తిపై ఆధారపడి జీవనం గడుపుతున్న వారికి ఎంతో కొంత డబ్బులు కట్టాలని కట్టుబాటు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవనం వెళ్లదీస్తున్న సామాన్య ప్రజలకు వీడీసీలు భారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడంతా కూడా కళ్ళు గీసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ గీతా కార్మికుల్లో గౌడ కులస్తులు ఉన్నారు, ముదిరాజు గంగపుత్ర వాళ్ళు ఉన్నారు, అట్లాగే దళితులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉండేటటువంటి సాంఘిక బహిష్కరణ కొనసాగిన దానికి నిరసనగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ గీతా కార్మికులంతా కూడా ప్రభుత్వాన్ని కోరినటువంటి అక్కసుతోన ఇక్కడ ఉండేటటువంటి ఈత చెట్లు, కళ్ళు ఇచ్చేటటువంటి చెట్లనన్నిటి కూడా నిన్న బహిరంగంగా వచ్చి తగలబెట్టడం అనేటటువంటి జరిగింది. ఒక చెట్టు 2 రోజులకోసారి 5 లీటర్ల చొప్పున కళ్ళు ఇచ్చేటటువంటిది. దీన్నే అమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగించేటటువంటి కుటుంబాలుగా ఉన్నారు. వాళ్ళు తమకు లొంగి రాలేదని, వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చేటట్టుగా అవకాశం ఇవ్వలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు, చట్ట ప్రకారంగా పోతున్నారు అనేటటువంటి అక్కస్తోన ఇక్కడ గ్రామంలో మాదే రాజ్యాంగం మేదే, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలు జరగాల్సిన అవసరం లేదు, చట్టాలు అమలు చేయాల్సిన అవసరం లేదు, ఎస్పీలు కలెక్టర్లు అంతా కూడా ఇక్కడ చెల్లదు, కేవలం మేము విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏం చెప్తే అదే చెల్లాలనే పెత్తందారి ధోరణితోన ఇక్కడ ఉండేటటువంటి గీతా కార్మికుల సాంఘిక బహిష్కరణ చేయడంతో పాటు దేవాలయంలో అవమానం చేసేదాంతో పాటు మొత్తం ఈత చెట్లని దాదాపు 100 చెట్లకు పైగా తగలబడిపోయినాయి. ఆ రకంగా ఆ చెట్లంతా కూడా నాశనం జరుగుతాయి. దాదాపు ఇంకొక 20-30 సంవత్సరాలు వాటి ద్వారా జీవనం గడపగలిగినటువంటి చెట్లు ఈరోజు ధ్వంసమైపోయినాయి. రాష్ట్రంలో విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ చీఫ్ లీగల్ అడ్వైజర్ రిటైర్డ్ డిఎస్పీ బి మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర చీఫ్ లీగల్ అడ్వైజర్ బి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో రిటైర్డ్ పోలీస్ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఆరోగ్య భద్రత, పెన్షన్ పెంపు, పీఆర్సీ అమలు కాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానించారు. అనంతరం నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ లీగల్ అడ్వైజర్, ప్రముఖ న్యాయవాది, రిటైర్డ్ డిఎస్పీ బి మనోహర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
అనంతరం ఎన్నికలు నిర్వహించగా ఒక్కో పదవికి ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ నూతన అధ్యక్షునిగా రిటైర్డ్ సిఐ ఎం నాగేందర్, గౌరవాధ్యక్షులుగా సుదర్శన్ రాజు, కిషన్, శివాజీ, మక్సూద్, ఉపాధ్యక్షులుగా జగన్నాథవ్, అమీదుద్దీన్, నయీం, ప్రధాన కార్యదర్శిగా లింగన్న, కోశాధికారిగా టి నారాయణతో పాటు పూర్తి స్థాయి కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా రిటైర్డ్ డీఎస్పీ బి మనోహర్ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. రిటైర్డ్ పోలీస్ అధికారులు తమ సర్వీస్లో ఎదుర్కొన్న అనేక సమస్యలను గుర్తు చేశారు. అనేక సవాళ్లను అధిగమించి శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడ్డారని అన్నారు. పోలీస్ రిటైర్డ్ అధికారుల సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో చూస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే నూతన కమిటీ, రాష్ట్ర కమిటీ సమన్వయంతో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా మనం వస్తున్నటువంటి అవకాశాలు అన్నింటికంటే ముఖ్యం. అందరం మనం మామూలు ఆనందం పొందడం కలుసుకొని ఈ విధంగా ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా హిందూ, ముస్లిం అనే తారతమ్యం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కమ్యూనిటీ, ఒకటే కులం, ఏకీకంగా మనం అంతా కలుసుకొని డిపార్ట్మెంట్లో ఎప్పుడు అట్లా ఉన్నామో మనం డిపెండెంట్ అయ్యి ఉన్నాక కూడా చనిపోయినా కూడా కలిసి ఉండాలని నా ఉద్దేశం. సో ఈ రోజు నేను ఈరోజు సమావేశం ముఖ్యంగా ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు మామూలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఉత్తమని అనుకుంటున్నాం. ఎందుకంటే సర్వీస్ మోడ్లో ముందు ఉత్సాహం చేసిన ముందుకు వస్తే వాళ్ళ పేరు రాసుకొని ఏ పోస్ట్కి ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేసుకుని అది పైపడుతుంది. మళ్ళీ అధ్యక్షుడు గారు వచ్చిన తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ లోపల బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ షేక్ జుబైర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని, ఆ పార్టీని ప్రజలు నిలదీయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబైర్ మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్ బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాన పార్టీ జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని, వరంగల్ సభను చారిత్రాత్మకంగా నిర్వహించడంలో భాగస్వాములు కావాలని కోరారు. బాన్స్వాడ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సభను విజయవంతం చేసేందుకు గాను 15వ తేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాన్స్వాడలోని భారత్ గార్డెన్లో ఏర్పాటు చేసే సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కేసీఆర్ గారి పిలుపు మేరకు బాన్స్వాడ నియోజకవర్గం నుంచి అక్కడ జరిగే వరంగల్ సభకు దగ్గర నుంచి 6,000 కార్యకర్తలకు ప్రజలకు తరలించాలనే ఆలోచనతోనే కార్యకర్తల సమావేశము రేపు 15వ తారీఖు పొద్దున 10 గంటలకు మన భారత్ గార్డెన్లో ఉంది. అక్కకు వెల్కమ్ చేయడానికి మనము తార్కో చౌరస్తా శివాజీ స్టాప్ నుంచి బైక్ ర్యాలీగా వచ్చి మన ఇక్కడ భారత్ గార్డెన్లో ప్రోగ్రాం జరుగుతుంది కనుక మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీలు, అందరు సర్పంచులు రావాలని కోరుతున్నాం. ఉంది అధికారం పోయింది కానీ అభిమానం పోలే ప్రజలది. కేటీఆర్ గారు అంటారు ఆ మాట. మనకు ఒకటే పని ఉంది, మనకి ఏం లేదు, అధికారం పోయింది, ప్రజల అభిమానం బాగుంది. రేపు జరిగే వరంగల్లో 27 తారీఖు నాడు జరిగే బహిరంగ సభ, అక్కడ రజోత్సవం జరుపుతున్నాం కనుక మన బాన్స్వాడ పట్టణం నుంచి కానీ నిజవర్గం నుంచి కానీ దగ్గర నుంచి 5,000 నుంచి 6,000 తరలించే మనకు దగ్గర బస్సులకి ఒక 40-50 బస్సులు వస్తున్నాయి. తుఫాన్లు దగ్గర అంటే 150 తుఫాన్లు ఉంటాయి. ఇండివిజువల్ కార్లు ఒక 50 ఉన్నాయి. మన అన్నిటికీ మన పార్టీ ముఖ్య నాయకులు కనుక మనకు దానికి బాధ్యత తీసుకుంటారు కనుక మన ప్రతి కార్యకర్త కరుడు కట్టి తెలంగాణ వాదిలుగా గులాబీ జెండా కట్టుకొని ఎట్లయినా పోదాం మన ప్రాంతంతో కొందరు పాదయాత్ర కానీ ఏదైనా గులాబీ దండ వెళ్ళినట్టు వెళ్ళాలని చెప్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులుగా ఈగ సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కోర్వ గంగారాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు.
జిల్లా కేంద్రంలోని బోర్గ్యాం పి పరిధిలోని సంజీవరెడ్డి నగర్ కాలనీలో జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ఎన్నికల నిర్వహణ అధికారిగా గంట ప్రవీణ్ కుమార్ వ్యవహరించారు. ఒక్కో పోస్టుకు ఒక్కరు మాత్రమే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నికైనట్లు ఆయన వెల్లడించారు. నూతనంగా ఎన్నుకోబడిన ఈ కమిటీ 4 సంవత్సరాల వరకు కొనసాగుతోందని తెలిపారు. ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఈగ సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎంవి సుబ్బారావు, కోశాధికారిగా మంథని బాలగంగాధర్, ప్రధాన కార్యదర్శిగా కె గంగరాజు, సంయుక్త కార్యదర్శిగా ఈగ పోతన్న, సభ్యుడిగా బాదావత్ గణేష్ ఎంపికైనట్లు వారికి ధృవపత్రాలు అందజేశారు. ఈ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ అబ్జర్వర్గా పి అరవింద్ కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్గా అంద్యాల లింగన్న, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్గా మీసాల ప్రశాంత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి మాట్లాడుతూ తనను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా కమిటీకి అభినందనలు తెలిపారు. క్రీడలు జిల్లాలో మరింత ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తానని, క్రీడాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. అలాగే నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోర్వ గంగారాజు స్వతహాగా ఆర్చరీ క్రీడాకారుడని, జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు శిక్షకుడిగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఆయన ఆధ్వర్యంలో జిల్లాలో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తామని తెలిపారు. రాష్ట్ర కమిటీ అబ్జర్వర్గా వచ్చిన తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి అరవింద్ కుమార్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా కమిటీకి అభినందనలు తెలిపారు. జిల్లాలో ఆర్చరీ క్రీడను మరింత ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోర్గాం సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, గాధరి సంజీవరెడ్డి, సయ్యద్ నబీ తదితరులు పాల్గొన్నారు. గీతాభవన్ నిర్వాహకులు సరికొత్త ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో భక్తి భావాలను పెంపొందిస్తున్నారు. ఇంటింటా గీతా పారాయణం చేస్తూ భగవద్గీత మహత్యాన్ని వివరిస్తున్నారు. నేటితో 162 పారాయణాలు పూర్తి చేసి ఉత్సాహం కనబర్చిన భక్తులను ఘనంగా సత్కరించారు. నగరంలోని శివాజీనగర్లో గల గీతాభవన్ భక్త బృందం ఆధ్వర్యంలో ఇంటింటా గీతా పారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం ఒక్కో భక్తుని ఇంట్లో పారాయణం చేస్తున్నారు. నేటితో 162 పారాయణాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. అందులో 54 ఇళ్లలో జరిగిన పారాయణం కార్యక్రమాలకు హాజరైన వారిలో ఆధ్యాత్మిక ఉత్సాహం నింపాలనే ఉద్దేశంతో పారాయణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గీతాభవన్ నిర్వాహకుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందించే విధంగా ఇంటింటా గీతా పారాయణం కార్యక్రమం రూపొందించామని తెలిపారు. ఈ ఆదివారంతో 162 ఇళ్లలో పారాయణాలు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహం చూపిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలను ఎంపిక చేసి వెండి నాణ్యాలను బహుమతిగా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త సేవకులు శనిశెట్టి కిషన్, కోశాధికారి చిదుర రమేష్, సేవకులు పి జ్యోతి, మామిడి రాజ్ కుమార్, గాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు మద్దతు ధరలు అందజేస్తోందని మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు రామచందర్ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల బాధ్యత డ్వాక్రా సంఘాలకు అప్పగించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తోందని చెప్పారు. నవిపేట మండలం నిజాంపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని జిల్లా మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు రామచందర్, ఏపీఎం భూమేష్ గౌడ్, గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు సాయమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏపీఎం భూమేష్ మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి సహకరిస్తున్న ప్రభుత్వానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. సన్నవడ్లకు ప్రభుత్వం బోనస్ తప్పనిసరిగా చెల్లిస్తోందని, ఇందులో ఎటువంటి అపోహాలు వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బాల్చందర్ గౌడ్, నాయకులు బచ్చన్న, బాలా రాజ్ గౌడ్, రమేష్ పెద్దన్న, అంజాగౌడ్, పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈసారి మన గౌరవ బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారు ప్రత్యేకంగా అందరికీ సమావేశం ఏర్పాటు చేసి మహిళా సంఘాల ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలన్న ఉద్దేశంతో జిల్లా స్థాయిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. దాన్ని ఇక్కడే కాకుండా సీఎం గారి దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతిష్టాత్మకంగా జిల్లాలో ఈసారి మనకు 332 కొనుగోలు కేంద్రాలు ఐకేపీ కేటాయించినందుకు సుదర్శన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రైతులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందుబాటులో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ రబీ సీజన్లో ఈ వరి ధాన్యానికి, అంటే గత ఖరీఫ్ సీజన్ నుంచే మనకు బోనస్ వస్తుంది కాబట్టి రైతులందరూ ఈ మన రబీ సీజన్లో వారి వరి ధాన్యాన్ని అమ్ముకున్నట్లయితే వాళ్ళకి మద్దతు ధర లభిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం యొక్క మద్దతు ధర మనకు ఏ గ్రేడ్ రకానికి 2320 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2300 రూపాయలు వస్తుంది. అయితే రైతులు 17 తేమ శాతంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. అదేవిధంగా చెన్ని బట్టి మంచి నాణ్యమైన ధాన్యాన్ని, అంటే పొట్టు పూళ్ళు తాళ్ళు లేకుండా తీసుకొచ్చినట్లయితే వారికి మనం ఈ ధాన్యాన్ని సేకరించి మన రైస్ మిల్లర్స్కి పంపించడం జరుగుతుంది. ఈ పంపించే ముందే రైతులు వారి యొక్క పట్టా పాస్ పుస్తకము, వారి యొక్క బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళు కౌలు చేసే కౌలునామా ఇవి ఇచ్చినట్లయితే అదే రోజు మనం లారీలో పంపించిన ధాన్యాన్ని ట్రక్ షీట్ తీసుకొని వచ్చి ఇమీడియట్లీ మేము ట్యాబ్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే మన మండల్లో 22 కొనుగోలు కేంద్రాలు మనకు మంజూరు కావడం జరిగింది. ఇప్పుడు 19 కొనుగోలు కేంద్రాలలో ఈ వరి ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతూ ఉన్నాయి.
నిన్నటికి తీసుకుంటే మనకి దాదాపు 1,10,00,000 రూపాయలు ఆల్రెడీ రైతు ఖాతాల్లో పడిపోయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అండగా ఉంటోందని బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు కందగట్ల రామచందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలతో తమ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని, ఆ పార్టీ నాయకుల మాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. గావ్-చలో అభియాన్లో భాగంగా ఆదివారం ఎడపల్లి మండలం ధర్మారం గ్రామంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు కందకట్ల రామచంద్ర ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దళితవాడలో ఊరేగింపు నిర్వహించి బీజేపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దళితవాడలో సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి గంటె శ్రీనివాస్ యాదవ్, మండల ఉపాధ్యక్షుడు నాయిని లక్ష్మణ్ గౌడ్, దళిత మోర్చా కన్వీనర్ కోటేష్, మండల యువ మోర్చా కన్వీనర్ మోస్రా సాయి కుమార్, బూత్ అధ్యక్షుడు బండ అభిలాష్, రాకేష్, శంకర్, గంగాధర్, నాయకులు నాగేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తోందని కమ్మర్పల్లి మండల పరిషత్ అధికారి చింత రాజా శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఆ దరఖాస్తు ఫారాన్ని తమ కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు. కమ్మర్పల్లి మండల పరిషత్ అధికారి చింత రాజా శ్రీనివాస్ భారతీ ఛానల్తో మాట్లాడుతూ రాజు యువ వికాస పథకం వివరాలను వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ యువతీ యువకుల స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ పథకానికి 21 నుండి 55 ఏళ్ల వయసు గల యువతీ యువకులు అర్హులని తెలిపారు. గతంలో ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించిందని, ఆ తర్వాత ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించిందని తెలిపారు. దరఖాస్తు చేసిన తర్వాత మీ సేవ ఆన్లైన్ కాపీ దరఖాస్తు ఫారాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. యువతీ యువకులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎవరికైనా ఏవైనా సందేహాలుంటే తమని సంప్రదించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువకుల కొరకు మరియు నిరుపేదలైన ఇతరులందరి కొరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, క్రిస్టియన్స్ వారి కొరకు రాజీవ్ యువ వికాసం అనే పథకం ద్వారా జీవనోపాధి కోసమని, ఆయా యూనిట్ల కోసమని దరఖాస్తు చేసుకోవడానికి గవర్నమెంటు 14 ఏప్రిల్ 2025 వరకు డేట్ను పొడిగించింది. కమ్మర్పల్లి ప్రజలందరూ ఇట్టి విషయాన్ని గమనించి దయచేసి మీరందరూ కూడా అర్హులైన వాళ్ళందరూ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా దరఖాస్తు ఇదివరకు చేసుకున్న వాళ్ళు మరియు ఇక ముందు దరఖాస్తు చేసుకునేవారు ఆన్లైన్లో మీ సేవ ద్వారా చేసుకున్న వారందరూ కూడా ప్రింటౌట్స్ మండల పరిషత్ కార్యాలయానికి వెంటనే సమర్పించవలసినదిగా కోరుచున్నాము. తర్వాత 14th ఏప్రిల్ అయిన తర్వాత ఎవరెవరికి ఎప్పుడు మళ్ళీ మా కార్యాలయానికి రావాల్సి ఉంటుందో మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తాము. ఈ జీవనోపాధి కోసమని గవర్నమెంట్ పెట్టిన ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అందరూ కూడా వినియోగించవలసిందిగా కమ్మర్పల్లి మండల గ్రామ ప్రజలందరినీ కోరుతున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రుద్రూరు గ్రామానికి చెందిన చింతల రాజు రేణుకా దంపతుల 2 ఏళ్ల వయసు గల కూతురు మహాన్విత గత 3 నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. స్థానిక బీజేపీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆదివారం బీజేపీ నాయకుల చేతుల మీదుగా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే కోనేరు ట్రస్ట్ ద్వారా తన నెలవారీ టాబ్లెట్స్కు సహాయం అందిస్తానని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూరు మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, మండల సీనియర్ నాయకుడు కటిక రామరాజ్, మండల ఉపాధ్యక్షుడు బేగర వినోద్ కుమార్, మండల సీనియర్ నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో ఆదివారం సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. మెయిన్ రోడ్డు నుండి శ్రీ బసవేశ్వర మందిరం వరకు 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సులేమాన్ నగర్ గ్రామ పెద్దలు, దస్తగిరి, మాజీ సదర్ లతీఫ్, మాజీ సర్పంచ్ ఖాదర్, ఆరిఫ్, లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో మన్నా చర్చ్ పాస్టర్ జాన్ విల్సన్ ఆధ్వర్యంలో ఘనంగా మట్టల ఆదివారం నిర్వహించారు. ఆ యేసుక్రీస్తును ఆరాధిస్తూ భక్తి పాటలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. అనంతరం గాడిద పిల్ల మీద కూర్చుని యేసుక్రీస్తును మందిరం చుట్టూ తిప్పి చర్చి లోపలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాస్టర్ జాన్ విల్సన్ మాట్లాడుతూ, సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడను రక్షణ గల వాడును గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని క్రైస్తవ ప్రవచనాలు వివరించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ భక్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అధ్యక్ష కార్యదర్శులుగా ఎం నాగేందర్, లింగన్న నియామకం. శాంతి భద్రతల పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేసిన ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.